ఈసారి జరగబోయే లోక్సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రెండోసారి మా దగ్గర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ లోక్సభ కాన్స్టిట్యున్సీలో, పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కూడా సనత్ నగర్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిచే నాయకుడు కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎన్ని కోట్ల నిధులు తేవడం జరిగింది, కాచిగూడ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం కోసం ఎన్ని కోట్లు తేవడం జరిగింది, అలాగే నాంపల్లి కోసం ఎన్ని కోట్లు తేవడం జరిగింది. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీగా అయ్యి కేంద్ర మంత్రి అయినందుకు మాత్రమే ఇన్నిగనం నిధులు తీయడం జరిగింది. అలాగే ఈ ఎలక్షన్లో భారీ మెజారిటీతో గెలవడం ఖాయం. కిషన్ రెడ్డి గారు మృదు స్వభావి. అతను అంచెలంచెలుగా ఎదిగిన నాయకుడు. వేరే వాళ్ళగా పారాషూట్ లీడర్ లేక ఆ పార్టీ నుంచో ఈ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు కాదు. ఒక జిల్లా స్థాయి కాదు, ఒక చిన్న కార్యకర్తగా ఆయన ప్రస్థానం హిమాయత్ నగర్లోని బీజేపీ ఆఫీస్లో స్టార్ట్ అయ్యి ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారితో కూర్చొని దేశంలో ఒక ఇష్యూస్ గురించి చర్చించే స్థాయికి ఎదిగిన లీడర్ కిషన్ అన్న. తప్పకుండా ఈ ఎలక్షన్లో కిషన్ అన్నని భారీ మెజార్టీతో గెలిపించే సత్తా మొత్తం ఈ సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ తీసుకొని వారికి చాటి చెప్తామని తెలియజేస్తుంది.